ఇప్పుడే సన్సెట్ అవుతుంది. సో ఇక్కడ ఒక దయ్యం, అక్కడ ఒక దయ్యం, అక్కడ ఒక దయ్యం, ఇక్కడ ఒక దయ్యం. రాత్రిపూట కూర్చొని హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మరి ఒక బ్లాగ్తో మేము ఎందుకు వచ్చాను. సో అదే మన విజయవాడలో ఉన్న కృష్ణా నది మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన ఐలాండ్కి అనమాట. సో ఈరోజు ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేనైతే ఎంట్రీ టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాను. సో లోపల ఇంకా వెళ్తూ ఇంకా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. సో అలా మనం ఎంట్రీ అయ్యాక సో ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఒక 10 రూపీస్ తీసుకున్నారు ఎంట్రీ టికెట్. సో లోపలికి ఎంట్రీ అయినాక टिकट देना 8 बजे आएंगे हम। एक हाँ एक 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 टिकट हाँ एक आपने हाँ एक के कितना टिकट करेंगे? हाँ वोटिंग हाँ व्लॉगिंग व्लॉगिंग केनर बोल रहा है तेलुगु। वोटने जायचे की न्यायचे हाँ तो किती एकाचे ठीक है बस सुनना हाँ बस तेरे సో సింగిల్ టికెట్ వచ్చేసి 120. ఎంట్రీ చేశానా? ఇది వీడియో టీవీ యూట్యూబ్. సో ఎంట్రీ అవుతూ మనకైతే విజువల్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ పో. సో ఏదో ఒక జాకెట్ అయితే తీసుకున్నా, లైఫ్ జాకెట్. సో బోర్డులో వ్యూ అనమాట. సో మొత్తానికి లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నా. స్టార్ట్ అయిపోతుంది మన రైడ్. సో మన బోట్ స్టార్ట్ అయిపోయింది. సో ఎంట్రన్స్ అనమాట ఇది బోర్డింగ్ అయ్యాక. సో ఎటు చూసిన గ్రీనరీ.
సో మనకి ఇక్కడ హరిత కేఫే కూడా ఉంది. సో చుట్టూ గ్రీనరీ. సో మరి ఎటు చూసినా మనకైతే గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనకి ఐలాండ్ చుట్టూ మనకైతే ఈ ట్రాక్ అనేది ఉంటుంది. సో మన చుట్టూ మనం సైక్లింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే సైక్లింగ్స్ అయితే ఇప్పుడు నాట్ అవైలబుల్ అనుకుంటా, ఎవరు లేరు అక్కడ. సో మనకి ఇక్కడ ఉయ్యాల కూడా ఉన్నాయి. సో ఇదంతా గ్రీనరీ. సో మనకి ఇక్కడ ఉండాలనుకుంటే కాటేజెస్ ఉంటాయి ఇక్కడ. సో మనం వెబ్సైట్లో కానీ బుక్ చేసుకోవచ్చు. వావ్, ఇక్కడ చెట్ల మధ్యలో మూడీగా ఉన్న ఒక వ్యూ. సో మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇబ్బంది అయితే లేదు, ఇక్కడ వాష్రూమ్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చెట్లు చూడండి, సో ఎంత గ్రీనరీగా ఉందో. సో మనకు పిల్లలకు ఆడుకునే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నమాట. इसको भी टिकट लेना है? अरे यार, సో దానికి కూడా టికెట్ అడుగుతున్నాడు వాడు. సో ఈవినింగ్ టైమ్స్లో మంచి ఒక పీస్ఫుల్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ, అది మాత్రం గ్యారంటీ. సో మనం బోటింగ్ తీసుకుని బయటకు లోపలికి వచ్చాం కదా, సో పార్క్లోకి. సో మనకి ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే కూడా ఉంటాయి. సో వాటర్ స్పోర్ట్స్ సింపుల్స్ అనమాట. సో వాటికి మళ్ళీ సపరేట్ ఫేర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏదో కనిపిస్తుంది. ఈ ట్రాక్ అనేది సో మనకి పార్క్ చుట్టూ అయితే ఉంటుంది ఈ ట్రాక్. సో ఎంచక్క మనకు సాయంత్రం పూట మనం మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ వాకింగ్ అయితే చేయొచ్చు. సో మార్నింగ్ టైమ్స్లో కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ. సో ఇప్పుడు మనం ఈ ఐలాండ్ పార్క్ గురించి ఒక షార్ట్ అండ్ స్వీట్గా అయితే తెలుసుకుందాం. ఇది విజయవాడలో ఉంది. సో విజయవాడలో కృష్ణా నదిలో ఒక ఐలాండ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. సో నదులలో అతిపెద్ద ద్వీపం అనమాట ఈ ఐలాండ్. సో దీని పేరు భవానీ ఐలాండ్ అంటారు. సో మనకి విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఉంటుందిగా, సో ఆ కనకదుర్గమ్మకి సో మరొక పేరు భవానీ అంటారంట. సో ఆ పేరు ఈ ఐలాండ్కి అయితే పెట్టడం జరిగింది. ఈ ఐలాండ్ అనేది చాలా పెద్దది. సో 133 ఎకరాల రేంజ్తో ఉంటుంది, ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. సో ఈ పార్క్ అనమాట. సో ఇందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మనం ఇందాక బోట్ తీసుకుని లోపలికి వచ్చేసాముగా. సో మనకి ఇక్కడ మళ్ళీ స్పీడ్ బోట్ కానీ ఫెర్రీ బోట్ కానీ సంబంధించిన వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ, మనం చూడవచ్చు. ఏంటి రోజు మొత్తం డార్క్ ఉంది. సో మొత్తం డార్క్ అయిపోయింది. సో భయంకరంగా ఉంది ఈ ఫారెస్టే, పార్క్ లాగా ఫారెస్ట్. అరౌండ్ ఇప్పుడు 4:35 అవుతుంది. సో మొత్తం డార్క్గా అయిపోయింది పార్క్ అంతా. సో పబ్లిక్ కూడా మినిమల్గా అయితే ఉంది. సో ఇక్కడ నో ఎంట్రీ అయితే పెట్టారు, నో పర్మిషన్. సో మనమైతే ఇలా వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక పార్క్ అయితే క్లోజ్లో ఉంది. సో మనకి ఎంట్రీ అయితే లేదు, ఇక్కడ ఎవరు లేరు. అక్కడ ఒక ఎలిఫెంట్ అయితే ఉంది, పెద్ద ఎలిఫెంట్. సో దీనికి ఎంట్రన్స్. సో దాని ఎంట్రన్స్ అనమాట. ఈ దారిలో కూడా చూడండి ఎలా ఉన్నాయి. సో చెట్ల మధ్య ట్రాక్స్ వేశారు. సో ఇటు ట్రాక్, ఇటు ఒక ట్రాక్. సో కొద్ది ఏరియా అనేది ఏమంటారు ప్రోగ్రెస్లో లేదు, సో ఫంక్షన్లో లేదనమాట. సో కొన్ని యాక్టివిటీస్ అయితే బంద్ ఉన్నాయి. సో ఇది ఎక్కడేమున్నాయి, ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది, అంత బూత్ బంగ్లా లాక్కుంది ఉంది రా బాబు.
అడిగి తిరిగి తిరిగి ఆడుకొచ్చిండ్రు బాబు. భయంకరంగా ఉంది. 133 ఎకరాలంటే తక్కువ మరి. సో కౌడు పడేటట్టున్నా, తప్పిపోయేలాగా ఉన్నా. సో వాటర్ అవుతున్నాయి. వాటర్ బాటిల్ కావాలంటే మధ్యలోకి వెళ్ళాలా, పార్క్ మధ్యలోకి. హరిత కేఫేస్ ఉన్నాయిగా, సో అందులో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పార్క్ మొత్తం కూరగాయలకు సంబంధించిన యాక్టివిటీస్ ఆడుకునేటట్టు మంచిగా ఆడుకుంటారు పుష్కలంగా. సో జారుడు బండ. సో ఇక్కడ ప్యారెట్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూరగాయలకు సంబంధించింది. ఓ ఏంద్రా బాబు. సో ఇదంతా బాల్సే. చిన్నపిల్లలు ఆడికి ఇందులో వదిలేస్తే ఇక పండగ చేసుకుంటారు అనుకుంటా కూరగాయలు. కాకపోతే చాలా కొన్ని యాక్టివిటీస్ అయితే చెప్పా కదా, చాలా యాక్టివిటీస్ అయితే క్లోజ్లో ఉంది. సో ఇది కూడా రన్నింగ్లో లేదనమాట. వావ్, పెంగ్విన్, కిస్సింగ్ పెంగ్విన్స్. ఉంటుందిలే కానీ సో వాటర్ లేవు. సో ఇక్కడ వాటర్ స్పోర్టింగ్ చేస్తారంటే ఇటుకు వచ్చాను తుప్పల్లో పడి. వావ్. సో ఈ పాయింట్ మనం అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి వచ్చాక అక్కడ ఒక బోట్ వస్తుంది కదా, సో ఇది మన స్టార్టింగ్ అండ్ పికప్ పాయింట్. సో మనకి ఇక్కడ స్పీడ్ బోట్ సర్వీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ కాటేజెస్ అనుకుంటా. సో టూరిస్టులు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. సో అంత పాడుపడిపోయినాయి. సో ఇవన్నీ సో చాలా బాగున్నాయి. లొకేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ సో అంతా ఫంక్షనింగ్లో లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఎంత బాగున్నాయి చూడండి. సో ఇక్కడ బిల్డింగ్, సో ఇక్కడ రిసార్ట్, సో ముందు ఇంత గార్డెనింగ్ అయితే ఉంది. సో ఇంత గ్రీనరీ. సో ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు ఏంటో తెలుసా? మరి మాకు తెలిసిన భాషలో అయితే గుబ్బకాయలు అంటాం. సో మీకు చూపిస్తా. ఇవి ఇదంతా పాడుపడిపోయినాయి. సో ఇవన్నీ రిసార్ట్స్, హోటల్ రూమ్స్, కానీ ఇదంతా కచ్చరా. ఇక్కడ ఇక్కడ ఒక దయ్యం, అక్కడ ఒక దయ్యం, అక్కడ ఒక దయ్యం, ఇక్కడ ఒక దయ్యం. రాత్రిపూట కూర్చొని మాట్లాడుకుంటారా, అట్లనే ఉంది ఇది వ్యవహారం. ఇక్కడ దయ్యాలు డిన్నర్ చేస్తాయి అనుకుంటా. వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ అయితే బాగుంది, కాకపోతే దీనికి అంత టూరిస్టులు వచ్చే స్కోప్ అయితే కనిపించట్లేదు. సో అంతా ఇష్టపడట్లేదు అనుకుంటా. సో మన సిటీలో ఉంటున్నారో మరి ఎక్కడ ఉంటున్నారో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది మరి వీడియో. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది. సో బట్టలు చెమట పట్టేసినాయి. సో అంతా తడిచిపోయినాయి. సో ఎండ పిచ్చ కొడుతుంది ఈ విజయవాడలో. సో ఏమనుకున్నా కానీ వేరే లెవెల్ ఉంది. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో మరి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. సో ఛానల్తో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో ట్రావెల్ కంటెంట్ లవర్స్కి అయితే ఈ వీడియో సజెస్ట్ చేయబడుతుంది. అంటిల్ దెన్ బై, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెజవాడ.